లోక్సభ ప్రతిపక్ష నాయకులు భారత మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ముద్దుల తనయుడు రాహుల్ గాంధీ జన్మదిన శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రైల్వే కోడూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గోసాల దేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కన్వీనర్ నల్లా కదిరిగాల్ల శాంతయ్య, పుల్లంపేట మండల అధ్యక్షులు సిగమాల రమేష్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీకృష్ణ, యూత్ కాంగ్రెస్ నాయకులు నన్నం శివకృష్ణ, సిగమాల రవి తదితర కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీ పుట్టినరోజు శుభ సందర్భంగా కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి డికే శివకుమార్ తిరుమల పర్యటన విచ్చేసిన సందర్భంగా తిరుపతి విమానాశ్రయంలో ఆయన్ను కలిసి అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర నుండి తిరుమలకు పాదయాత్రగా రైల్వే కోడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరారు. ఈ కార్యక్రమంలో శాంతయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి మెట్టు దగ్గర నుండి తిరుమలకు భారీ ఎత్తున పాదయాత్ర చేస్తున్నామని, రాబోయే 2029లో రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా ఉండాలి అని, దేశ ప్రజలకు సుస్థిరమైన ప్రజా పాలన అందిస్తారని, ఆయనకు ఆయుష్ ఆరోగ్యాలతో తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలి అని కోరుకుంటున్నాము అని తెలిపారు. అందుకుగాను ఎంతైనా కృషి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకు వెళ్తాము అని తెలిపారు. సార్ విషయం కొనుక్కొస్తుంది సార్. పేరు శాంతయ్య, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కన్వీనర్. ఈరోజు అనగా మా యువ నాయకుడు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు శ్రీవారి మెట్ల నుంచి ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడ నుంచి తిరుమలకు మేము బయలుదేరి ఆయన ఆయుష్ ఆరోగ్యాలు బాగా మెండుగా స్వామి వెంకటేశ్వర స్వామి దీవెనలు ఆయనపై ఉండాలని, అలాగనే 2029లో శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలి. అలాగనే ఇక్కడ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన మొత్తము ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా పూర్తి కావాలి. అట్లనే కేంద్రంలోనూ ఈ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ పాదయాత్ర రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి గోసాల దేవి, అలాగనే యూత్ కాంగ్రెస్ నాయకులు బాలమురళీకృష్ణ, పుల్లంపేట మండల అధ్యక్షుడు సిగమాల రమేష్, మేమందరం మొక్కుబడితో ఈరోజు ఈ పాదయాత్ర మెట్టులెక్కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 2029 రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.